అందరికీ నమస్తే. కొత్త కోరికలు అంటే ఏంటి? ఇది రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా ఓ సమావేశంలో మాట్లాడిన దగ్గర నుంచి వెళ్ళి ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్నటువంటి ఒక పదం కొత్త కోరికలు. రేట్లు పెంచకుండా కొత్త కోరికలను ఎట్లా తీర్చగలుగుతాం? రాష్ట్రం మొత్తం దివాలా తీస్తా ఉంది. మనల్ని ఎవడు నమ్ముతలేడు. మనల్ని దగ్గరికి రానివ్వాలంటే భయపడతా ఉన్నారు. ఎక్కడ వాళ్ళ చెప్పులు ఎత్తుకొని పోతామో, బ్యాంకర్ల దగ్గరికి పోతే అసలు రానిచ్చే పరిస్థితి లేదు. ఇట్లయితే ఏం చేయాలో చెప్పండి. 18,500 కోట్ల రూపాయల్ని నేను ఎట్లా పెంచాలో మీరే చెప్పండి. ఒకవేళ అడిగితే రేట్లు పెరుగుతాయి అనేది మాత్రానికి చర్చ నడుస్తా ఉన్నది. ఎందుకంటే నిత్యావసర ధరలన్నీ కూడా గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉంటే ఉప్పు, పప్పు, మంచి నూనె ఆల్మోస్ట్ అన్ని కూడా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఓ 5 రూపాయల నుంచి 10 రూపాయలు రేట్లు పెరుగుతూ ఉన్నది. దేనికోసం పెరుగుతూ ఉన్నాయి? పెరిగితే అది ఎవరికి మంచిది, ఎవరి మీద భారం పడతా ఉన్నది అనేది ప్రస్తుతం తెలంగాణలో ఒక హాట్ టాపిక్ గా మారింది. అంటే ధరలు పెంచేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందా, రేట్లు పెంచేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చెప్పకనే చెప్పిండా? కొత్త పథకాలు కావాలంటే మాత్రానికి, కొత్త కోరికలు కావాలంటే అసలు ఏంటి కొత్త కోరికలు? ఏం చేసిండ్రు? అసలు వచ్చిన తర్వాత కొత్తగా ఏం చేసిండ్రు? మహిళలకి ఏం చేసిండ్రు? మహిళలంతా కూడా ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మహిళల కోసం అసలు కొత్త ఏం తీసుకొచ్చిండు? గతంలో కేసీఆర్ మరి పరిపాలించినప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాల కంటే వీళ్ళు కొత్త పథకాలు ఏమి ఇచ్చిండ్రు? ఫ్రీ బస్సు ఒకటి తీసుకొచ్చిండ్రు మహిళలకి. తర్వాత గ్యాస్ అన్నారు. గ్యాస్ వస్తుంది? అసలు గ్యాస్ అటే బీకింది. మహిళలకి 2,500 అని చెప్పిర్రు. అటే పోయింది. ఇక ఫ్రీ బస్ కి సంబంధించినటువంటి కొట్లాటలు ఉన్నాయి. వీళ్ళు తీసుకొచ్చినటువంటి అసలు ఇంకా ఏ కోరికలు కోరుకోవద్దు, ఎలాంటి ప్రజలు అడగొద్దు. అంటే ఇంకా 2,500 అడగటానికి వీళ్ళు లేదనే కదా అర్థం. ఇక అది కొత్త కోరిక అన్నట్లే. రావట్లేదు కాబట్టి అది కొత్తదే. ఇక మీరు 2,500 ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మర్చిపోవాలి. ఒకవేళ ఇయ్యాలంటే మాత్రానికి ధరలు అమాంతం బీభత్సంగా పెరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు గ్యాస్ రావట్లే, గ్యాస్ కావాలన్నా కూడా అది కొత్త కోరికే. కానీ వీళ్ళు ఎప్పుడు చెప్పారంటే వాళ్ళకి మాత్రం పాతదే, కాంగ్రెస్ వాళ్ళకి. మనల్ని మాత్రానికి ఇప్పుడు కొత్తదని చెప్తా ఉన్నారు. ప్రజలకి కొత్తవి కోరుకోవాలంటే పెన్షన్లు పెంచిర్రా? తల్లి ఎంత వస్తుందమ్మా? పోయిన నెల ఎంత వచ్చింది? ఈ నెల ఎంత వచ్చింది? 2,000 వస్తా ఉందా? నేను వస్తే వచ్చే నెల నుంచి 4,000 వస్తుంది. ఇంకా 4,000 అనేది కూడా కొత్త కోరికే కదా. ఇప్పుడు ఉన్నటువంటి పథకాల్ని, వచ్చేటటువంటి బడ్జెట్ ను పట్టుకొని ఇక ఏంది ఇప్పుడు కథ అంటే రైట్, ఇక అది కూడా రాదు అని కదా. ఇక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొత్త కోరికనే. ఇక మిగతా కొత్త కోరికలు చాలా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఆలోచిస్తా ఉన్నాయి, కోరుకుంటా ఉన్నాయి, చాలా ఉన్నాయి. తులం బంగారం అని చెప్పినాం, ఇది కూడా ఇప్పుడు కొత్త కోరిక కిందే వస్తుంది. స్కూటీలు అని చెప్పిర్రు, ఇది మొత్తం అది కూడా దాని కిందనే వస్తుంది. ఇట్లా అనేక నిరుద్యోగ భృతి, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇప్పటివరకైతే రావట్లే కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముందు వరకు అయితే రావట్లే కదా. ఇప్పుడు కూడా అది కూడా కొత్త కోరికనే. కాబట్టి ఈ నిరుద్యోగ భృతి కూడా కష్టమే. ఇక నిరుద్యోగ భృతి కూడా కష్టమే. ఇక రైతు బంధు, రైతు బీమా అనేది గత ప్రభుత్వం నుంచి అదే బడ్జెట్ లో కొనసాగుకుంటూ వస్తూనే ఉంది. ఇక అది పాతదే. ఇట్లా కొత్త కోరికలు కోరుకోవడానికి సారే మాట్లాడింది కదా, ఒకసారి ఇందాం. అది కూడా క్లారిటీగా మీరు ఒకసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి. అదే చర్చ. ఏది పెంచుదామో చెప్పుండ్రి, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో, బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంకా మళ్ళా తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. ఇది కదా. అంటే ఇవన్నీ వాళ్ళు ముందు చెప్పినాయి. ఇవన్నీ ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మేము ఇస్తాం, మాకెట్లా చేయాలో తెలుసు అని చెప్పినటువంటి సందర్భాన్నే దీన్ని ఇప్పుడు అన్నింటినీ కొత్త కోరికలు అని చెప్తున్నాడు సారు. రేట్లు పెరగట్లే. మెట్రో ఎట్లా పెరిగింది? మెట్రో మొన్ననే పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేట్ల గురించి మాట్లాడిన తర్వాతనే కోటర్లు పెరిగినాయి, బీర్లు పెరిగినాయి, మెట్రో పెరిగింది. మెట్రో ఇవాళ 25 రూపాయలు టికెట్ ఉంటే అది కాస్త ఇప్పుడు 40 అయింది. 10 నుంచి 15 రూపాయలు పెంచిర్రు. ఇక ప్రతి దానికి ఆయిల్ ప్యాకెట్ కావచ్చు, ఆయిల్ ప్యాకెట్ కూడా 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగింది. ఇట్లా ప్రతిదీ 5 రూపాయల నుంచి 10 రూపాయలు మనకు తెలవకుండా మన దగ్గరనే వసూలు చేసుకొని ఇచ్చేటటువంటి ఏదో ఉడతాభక్తి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేటటువంటి పరిస్థితి సామాన్యుడిపై ప్రభావం పడతా ఉన్నది. ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి.
రేవంత్ రెడ్డి గారు ముందేం చెప్పిండు, సో అప్పుడేం చెప్పిండు, ఒకవేళ మీరు ఏదైనా కొత్తది కావాలి అంటే దీంట్లో మీరు ఏదైనా కావాలనుకున్నారంటే మాత్రానికి ఖచ్చితంగా రేట్లు అయితే పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది అని చెప్పకనే ఇక రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏవైతే వస్తా ఉన్నాయో వాటితోటే సంతృప్తి చెందాలి తప్ప ఇక ఈ 3 ఏళ్ళు మాత్రానికి ఏం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసినట్టు సందర్భం. దీని గురించే కొత్త కోరికల గురించి, కొత్త కోరికలు ఏంది, పాత కోరికలు ఏంది, అసలు కోరికలు అంటే ఏంది, అసలు ఎవరు ఆశ పెట్టిండ్రు, ఎవరిచ్చిర్రు కోరికలు మేము తీరుస్తామని చెప్పి చెప్పింది వాళ్ళే, ఇవాళేమో మళ్ళీ వీటన్నిటి గురించి ఆలోచించొద్దని చెప్పి సో ఇట్లా జనాల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉందని చెప్పేసి తెలంగాణలో సోషల్ మీడియా వ్యాప్తంగా ఇగో ప్రస్తుతం దీని గురించే చర్చ నడుస్తా ఉన్నది.